మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఇవాళ జరుగుతున్న చంద్రగ్రహణం గురించి మనం మాట్లాడాలి. ఇవాళ మధ్యాహ్నం 3:21 నుంచి దాదాపు 7 గంటల వరకు ఈ చంద్రగ్రహణ ప్రభావం మన అందరి మీద ఉంటుంది. ఎస్పెషల్గా మనిషి జీవితంలో గ్రహణ ప్రభావం చాలా ఎక్కువ. కాబట్టి మనకు గ్రహణం అనేది తరచుగా కాక అరుదుగా వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మనం ఏం చేసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే గ్రహణం మళ్ళీ 1 సంవత్సరం దాకా రాదు. కాబట్టి మీకు ఈ వచ్చిన అవకాశాన్ని మీరు ఎలా వాడుకోవాలో అనేది మీకు తెలిసి ఉండాలి. గ్రహణం అనగా చంద్రుడు, రాహు, కేతు ఈ 3 గ్రహాల ప్రభావం అనేది చాలా చాలా ఎక్కువ మనిషి మీద. ఈ గ్రహణ సమయంలో మనము గనక సరైన చర్యలు తీసుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతాయి. సరైన సమయంలో సరైన పని చేసేవాడికి విజయం దక్కుతుంది. కాబట్టి ఈ గ్రహణం జరుగుతున్నప్పుడు మనం అందరం మంత్రజపం చేయాలి. మీరు ఇంట్లో ఉంటే నామజపం చేయొచ్చు. మీరు ఆఫీస్లో ఉంటే మనసులో అనుకోండి. 1 రాహవే నమః, కేతవే నమః, ఓం సోమాయ నమః. ఈ 3 గ్రహాలకి 3 మంత్రాలు. లేదంటే మీరు ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ, లేదంటే మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. ఆ మంత్ర నామజపాలు చేయండి. అంటే సులువుగా చెప్పాలంటే, సరళంగా చెప్పాలంటే నామజపం చేయండి. నామజపం చేయడం వల్ల ఈ సమయంలో మీకు పొందే ఒక ధనయోగం కావచ్చు, లేకపోతే దాంపత్య యోగం కావచ్చు, లేకపోతే మీ ఆరోగ్యం బాగుపడడం, ఇలాంటివి 100 రెట్లు అవుతాయి. అంటే 100 టైమ్స్ రిజల్ట్ మీకు రావడం జరుగుతుంది. సో ఈ సమయాన్ని ఒక ఆల్మోస్ట్ 3 నుంచి 4 గంటలు దాంట్లో మీరు నామజపం చేయగలిగితే మీకు మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది, మీ పిల్లలకి మంచిది. మీ ఇష్టం ఉన్న మంత్రాలు చేయండి. మన జీవితంలో ఇప్పుడు చూసుకుంటే రాహు, కేతు, చంద్రుడు చాలా ఇంపార్టెంట్. చంద్రుడు అనగా మన మనసు, రాహు అనగా ఈ కలియుగాన్ని పరిపాలించేది, మొత్తం ఈ సృష్టిని ఇప్పుడు ఈ సంవత్సరంలో రాబోయే ఎన్నో సంవత్సరాలు పాలించేది రాహుగ్రహం. అలానే మనకు దైవ ఆశీర్వాదం ఉండాలంటే కేతువు చాలా ఇంపార్టెంట్. ఈ 3 గ్రహాలు ఈ గ్రహణ సమయంన చాలా యాక్టివ్గా ఉంటాయి, మన మీద బాగా పనిచేస్తాయి. కాబట్టి మన జన్మజాతకంలో గ్రహాలు సరిగ్గా ఉన్నాయో లేవో కానీ ఇప్పుడు ఈ నామజపం ద్వారా మనకు మంచి జరగాలంటే మీరు తప్పకుండా నేను చెప్పిన చిన్ని చిన్ని మంత్రాలు ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ లాంటివి చేయండి. ఇవి చాలా హెల్ప్ అవుతాయి. స్పెషల్గా వృషభ రాశి, సింహరాశికి బాగా ఎఫెక్టు, అలానే కుంభరాశికి కూడా బాగా ఎఫెక్ట్ చేస్తాయి ఇవి. ఏ రాశి వాళ్ళైనా మంత్రజపం చేయాలి, కానీ ఈ 3 రాశులు మాత్రం తప్పకుండా మంత్రజపం చేయాలి. కనీసం మీరు మంత్రజపం చేయలేకపోతున్నారు అంటే ఎవరికైనా ఏదైనా దానం చేసేయండి. సమయంలో అన్నదానం కావచ్చు, వాడికి 100 రూపాయలు ఇవ్వడం కావచ్చు, ఓ విద్యాదానం అవ్వచ్చు. అంటే మంచి పని చేయండి. ఏదో ఒకటి ఈ సమయంలో చేసే మంచి పని రేపు మీకు 100 రెట్లై తిరిగి వస్తుంది. మళ్ళీ మళ్ళీ రాని గ్రహణం ఇది, అది కూడా చంద్రగ్రహణం. సో దీన్ని బట్టి నేను దీన్ని సమరైజ్ చేయాలంటే చాలా సింపుల్గా ఒక విషయం చెప్తాను. మీరు జాతకాలని, గ్రహాలని, నూతన సంవత్సరాన్ని, గ్రహణాలని ఏది నమ్మినా నమ్మకపోయినా జీవితంలో ఒకసారైనా మంచి పని చేయాలి. మీకు ఆ సబ్జెక్ట్ తెలియకపోవచ్చు, కానీ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఒక మంచి పని చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది దాని రిజల్ట్ వచ్చినప్పుడు. మంచి చెడును నమ్ముతారు కదా, చాలు. మీరు జాతకాన్ని నమ్ముతారో నమ్మరో అది పక్కన పెట్టేయండి. సో తప్పకుండా మీరు ఈ 4 గంటల పాటు కొంచెం ఇటు అటు కాకుండా కనీసం 1 గంటైనా నామజపం చేయండి. తర్వాత ఇంకా చివరిగా చెప్పాలంటే గర్భిణీ స్త్రీలు ఇంటి బయటికి రాకుండా చూసుకోవండి. ఎవరైనా ఇంట్లోనే ఉండండి. గ్రహణం అయిన తర్వాత స్నానం చేసేయండి, పరిశుభ్రం చేసుకోండి. శారీరకంగా పరిశుభ్రం ఏమో కానీ మానసికంగా పరిశుభ్రత ఉండాలి.
అది నామజపం ద్వారా జరుగుతుంది. అది గనక మీరు ఈ గ్రహణ సమయంలో చేయగలిగితే చాలా మంచిది. మీరు గనక వీలుంటే, మీకు ఒకవేళ కుదిరితే ఈ సమయంలో ఏమీ తినకుండా ఉంటే చాలా బెటర్. ఈ గ్రహణం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వివిధ ప్రాంతాల్లో 3:21 నుంచి 6:48 వరకు నడుస్తుంది. ఈ గ్రహణంలో మనము రకరకాల నామజపం అంటే మంత్రాలు జపించవచ్చు. ధైర్యం కోసం ఆంజనేయ స్వామి నామజపం చేయండి. జీవితంలో స్పష్టత కోసం కృష్ణుణ్ణి వేడుకోవండి, నామజపం చేయండి. జీవితంలో సానుకూలత కోసం, ఆధ్యాత్మిక బలం కోసం విష్ణుమూర్తిని వేడుకోవండి. అలానే ఆదాయం కోసం లక్ష్మీదేవి కాళ్ళని పట్టుకోవండి, లక్ష్మీదేవిని ఆరాధించండి. చదువు కోసం సరస్వతీ దేవి అమ్మవారిని వేడుకోవండి. సో మనము గురుతత్వం మోస్ట్ ఇంపార్టెంట్. మన జన్మ జాతకంలో మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం గురువు. గురువు లేకపోతే మనకు అవకాశాలు రావు. అవకాశం ఉంటేనే జీవితం. మీరు ఎంత కష్టపడినా మీ కష్టానికి అవకాశం దొరకకపోతే మీ జీవితానికి ఏమి పరమార్థం లేదు. కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన నామస్మరణ తప్పక చేయాలి. దత్తాత్రేయ నామస్మరణ చేయాలి. శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త. మన జీవితంలో ఎన్నో ఆటంకాలు తెచ్చిపెట్టేది రాహుగ్రహం. రాహుగ్రహాన్ని ఎదుర్కోగలిగే శక్తి గురుగ్రహానికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ సమయాన్న మీరు గురుగ్రహం, షిరిడి సాయిబాబా, దత్తాత్రేయ, శ్రీపాద శ్రీవల్లభ, గురువు సంబంధించిన రూపం ఉన్న దైవాలని మీరు వేడుకుంటే మీకు కలిసి వస్తుంది. బేసిక్గా దత్తాత్రేయ స్వామిని వేడుకోండి. నేను ఇప్పుడు చెప్పినట్టుగానే మీ ఇంటి బయటికి రావద్దు, మీ ఇంట్లోనే ఉండండి, రోడ్ల మీద తిరగమాకండి. ఏదైనా పనులు ఉంటే దాన్ని పోస్ట్ పోన్ చేయండి. జెప్టోలో, జొమాటోలో ఏదైనా సామాన్లు ఆర్డర్ చేసుకున్నా దాన్ని కొంతకాలం డిలే చేయండి. మీ పనులన్నీ గ్రహణం అయినంత తదుపరి చేసుకోండి. 6:48 దాటాక ఏదైనా పని చేసుకుంటే బెటర్. ట్రావెలింగ్ మాత్రం అస్సలు చేయొద్దు. దూర ప్రాంతాలకు ఇప్పుడు మనము జర్నీ స్టార్ట్ చేయడం మంచిది కాదు. సో ఈ గ్రహణ సమయంలో మనము జాగ్రత్తగా ఉంటే బెటర్. గ్రహణం అంటే గ్రహం కనపడకపోవడం అంటే సంథింగ్ మైనస్. సో ఇలాంటి సమయంలో మనము కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అండి. మీరు ఏమైనా మంచి పనులు చేస్తే బెటరు. ఏది స్టార్ట్ చేయొద్దు, ఏది మొదలు పెట్టొద్దు ఈ టైంలో. ఇప్పుడు గనక మీరు ఏదైనా మొదలు పెడితే మీకే రిస్క్. సో ఇవాళ పౌర్ణమి రోజున ఈ గ్రహణం రావడం వల్ల ఇంకా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటా. ఇంకా ఎవరికైనా వాళ్ళ జన్మ జాతకం గనక తెలిసి ఉంటే, మీ జాతకంలో ఏ గ్రహం అయితే బాగా బలహీనంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించిన మంత్రాలు జపించండి. ఒకవేళ గనక లేదు, కాదు, కూడదు, మేము ఏదైనా ఈ సమయంలో మంచి పని తప్పక చేయాలంటే, ఇంకా తప్పదు సార్ మేము ఈ పని చేయాలి, మాకు ఈ సమయంలో ఫ్లైట్ ఉంది ఎక్కాలి అంటే ఒకటే చెప్తా, మీరు జర్నీ స్టార్ట్ చేసే ముందు నామజపంతో స్టార్ట్ చేయండి. క్యాబ్ బుక్ చేసే ముందు నామజపం పెట్టి బుక్ చేయండి. దేవుడు పటం మీ దగ్గరే పట్టుకొని బయలుదేరండి. అప్పుడు మీకు ఒక సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ గ్రహణం వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. సమస్త జాతికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎన్ఆర్ఐలు, ప్రతి తెలుగు వాడికి నా మెసేజ్ అందాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు, నన్ను ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తున్నందుకు, ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ 9max ప్రేక్షకులరా. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశ్వర.